తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్లపై నిప్పులు చెరిగారు సీనియర్ నేత జగ్గారెడ్డి. తెలంగాణ వ్యవహారాలు చూస్తున్న ఏఐసీసీ కార్యదర్శి విష్ణుతో పాటు పీసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కూడా నిలదీశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేస్తారా అంటూ మండిపడ్డారు. ఇందుకు జగ్గారెడ్డి కోపానికి కారణమేంటి? ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర కేబినెట్ భర్తల భర్తీతో పాటు ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ చీఫ్ విప్ పోస్టులపై అధిష్టానంతో చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో మరో 6గురికి అవకాశం ఉంది. దాంతో మంత్రి పదవుల కోసం ఎవరి ప్రయత్నాల్లో వాళ్లున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర పార్టీ పెద్దలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు సీనియర్ నేత జగ్గారెడ్డి. రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులతో పాటు పార్టీ పదవుల కేటాయింపుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కీలక నేతలైన తమకు తెలియకుండా నియామకాలు జరుగుతుండడంపై ఏఐసీసీ కార్యదర్శి విష్ణు, ఏఐసీసీ చీఫ్ దీపాదాస్ మున్షిపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేస్తారా, అసలేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అంటూ మండిపడ్డారు. కొత్త వాళ్లకు పదవులు సిఫార్సు చేస్తూ ఫైనల్ అయ్యే వరకు తమకు చెప్పరా అంటూ ఫైర్ అయ్యారు. ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో నేతలపై ఈ మాటలు దాడి చేశారు జగ్గారెడ్డి. పార్టీలో పదవులు, ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులకు సంబంధించి స్థానిక నేతలకు సరైన సమాచారం ఉండకపోవడంపై జగ్గారెడ్డి ఏఐసీసీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు తెలియకుండానే కొత్తవారిని పదవుల కోసం సిఫార్సు చేస్తున్నారని, అధిష్టానం ఫైనల్ చేసిన తర్వాత ఆ సమాచారం తమకు అందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు జగ్గారెడ్డి. ఇలా చేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ కష్టమన్న జగ్గారెడ్డి తెలంగాణలో పార్టీని చంపేయాలి అన్న లక్ష్యంతో కొందరు నేతలు పనిచేస్తున్నట్టు ఆరోపించారు.